ఈ మూవీలో అంటే బజ్ ఇంకా మొన్న ప్రభాస్ గారు టీజర్ లాంచ్ అయ్యాక బజ్ మామూలుగా పెరగలేదు. సో మీరు సలార్లో కూడా ప్రభాస్ గారితో ఎక్స్పీరియన్స్ ఉండే, అంటే ప్రభాస్ గారిని ఎలా అప్రోచ్ అయ్యారు, టీజర్ లాంచ్ ఎలా జరిగింది, వాట్స్? ఏ లేదండి, ఆయన రాజు, రారాజు, మహారాజు. ఆయన రాజ్యంలో ప్రజలందరూ చల్లగా ఉండాలని కోరుకునే ఒక మహారాజు ఆయన. నాకు ప్రభాస్ గారితో నిజంగా సలార్ చేశాను, ఇప్పుడు రాజేసాబ్ చేస్తున్నాను. ఒక మంచి రేపం ఉంది. అడిగిన వెంటనే మారుతి అన్న సలహా మేరకు అన్న ఇలా చేయాలన్నారు. చేసే ముందు మనం ఎటువంటి సినిమా చేస్తున్నాము అనేది వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉండాలి. మా సీన్స్ కొన్ని చూశారు, మా సినిమా క్వాలిటీ చూశారు, ఆ సినిమాలో ఉన్న కొన్ని కామెడీ సీన్స్ ఆయన చూశారు. చూసిన తర్వాత 100% ఇది అన్ని రకాలుగా మనం రిలీజ్ చేయదగ్గ సినిమా అని వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాతే ఆయన ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగింది, అదే ఈ టీజర్ రిలీజ్ చేయడం జరిగింది. సో అది మాకు ఫస్ట్ అక్కడ మంచి మార్కులు పడ్డాయి కాబట్టి మేము మా టీం అంతా ఫుల్ ఎనర్జీతో ఉన్నాం. ఫుల్ రాజు వచ్చి ప్రజలందరూ బాగుండాలని ఆశీర్వదించారు. ఓకే, మీరు సలార్లో ప్రభాస్ గారితో ఎక్స్పీరియన్స్ ఉండే కదా, సలార్ 2లో కూడా మీకు ఏమైనా ఉంటుందిగా? అవును, దానికి షూటింగ్ స్టార్ట్ అయిందా? దాని లేదు, అది ఇంకా స్టార్ట్ కదా, ఇంకా అది మేబీ ఏదో ఏదో డైరెక్టర్ గారు ఏదో రాజేసాబ్ గురించి అమ్మాయి అడగలేదురా? నేను అడిగినప్పుడు చెప్తారా? రైట్, సరే రాజేసాబ్ గురించి అందులో, ఎందుకంటే అది హారర్ కామెడీ, మీకు ఆల్రెడీ హారర్ కామెడీలో ఒక మంచి క్లిక్ అయిన ఎలిమెంట్ మీకు రాజాసాబ్లో కూడా ప్రభాస్ గారితో ఎలా ఉంటుందంటారు? రాజాసాబ్ గురించి మనం మాట్లాడకూడదు, కానీ ఇప్పుడు దానికి సంబంధించి ఏం కూడా మాట్లాడకూడదు. అది మనకు స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఉన్నాయి. బట్ ఒకటైతే చెప్పగలను, ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది ప్రభాస్ అన్నది, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారు అసలు. ఆ బిఫోర్ అసలు ఆ లుక్ కోసం టోటల్ ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిలు వెయిటింగ్. సో ఆ మూవీలో ఎలా యాక్టింగ్ ఉంటుంది ఏంటనేది, సో అవన్నీ 100% బ్లాస్ట్ అవుతాయి థియేటర్లో. ప్రభాస్ అన్న బిఫోర్ 5 movies, ఆఫ్టర్ 5 movies, ఈ మూవీ మాత్రం ఒక మార్క్గా ఉంటుంది, ల్యాండ్ మార్క్గా ఉంటుంది. ఇదైతే ప్రామిస్. పెళ్లికాని ప్రసాద్ నీళ్ళంతా ప్రభాస్ గారు ఆ లుక్ చూసి అలా ఫిక్స్ అయిపోయారు.